సో రేటు పెడితే ప్రతి ఒక్కడికి ఒక ₹1,00,00,000 సరెండర్ కానివాడు 100 కోట్లకి సరెండర్ అవ్వచ్చు. కాబట్టి ఎవడు దేనికి పడతాడో చూడడం. ఇంకొక మందికి హీరోయిన్ల పిచ్చి ఉంటుందా, హీరోయిన్లు పంపించు. ఇలాగే వాళ్ళకి ఏ బలహీనతలు ఉన్నాయో వాటిని పెట్టుకొని కొంతమందిని చేసుకోవడం, కొంతమందిని తనే పంపించడం, ఇలాగ వ్యవస్థలని తన కంట్రోల్లో పెట్టుకోవడం. ఇక 4వది పార్టీని బ్రహ్మాండంగా నిర్మించడం కూడా చంద్రబాబు లాగా ఎవరికి చేత కాదు. పార్టీని, కార్యకర్తల్ని బాగా చూసుకోవడం, పార్టీలో వివిధ వ్యవస్థల్ని నిర్మించడం, అవన్నీ కూడా ఎన్టీఆర్ పీరియడ్లో చంద్రబాబు కంట్రోల్లో ఉంది. అందుకే అది కూడా ఆయనకు పనికొచ్చింది. ఇక 5వది ఇతర పార్టీల్లో కూడా నీ మనుషులను పెట్టాలి. ఎందుకంటే ఏ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందో తెలియదు. ఆ పార్టీలో నీ మనుషులు ఉన్నారనుకో, అవసరం వచ్చినప్పుడు, క్రైసిస్ వచ్చినప్పుడు పనికొస్తారు. ఈ 5 రకాల సపోర్ట్ సిస్టమ్స్ అంటాం. దీన్ని చంద్రబాబు డెవలప్ చేసుకున్నాడు. ఇది ఎవరికీ లేదు. అందుకనే జగన్ అధికారంలో ఉన్నా కూడా చంద్రబాబు జగన్నే వేధించగలిగాడు, కానీ చంద్రబాబుని జగన్ వేధించింది తక్కువ. జగన్కి ఏంటంటే, జగన్కి ఇవేవి ఈ కైండ్ ఆఫ్ రాజకీయాలలో జగన్కి అనుభవం లేదు. జగన్ అంతా ఏంటంటే అటాక్ చేయడం, తను ప్రజలు అనుకోవడం, మిగతా ఎవరిని కేర్ చేయకపోవడం, ఏ వ్యవస్థల పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం. అతనంతా కూడా ఫ్యాక్షనిస్ట్ స్టైల్ జగన్ది. ఎవరైనా ఉంటే ధైర్యంగా వెళ్ళి కొట్టడం. ఈ ధైర్యం వల్ల తనకు ఒక గ్రూప్ ఏర్పడతారు, వీళ్ళు అనుచర వర్గంగా మిగిలిపోతారు. సో అతనేమనుకున్నాడు, జనానికి ఏం కావాలో అది నేను ఇస్తే, నాకేం కావాలో అది జనం ఇస్తారు అనే ఒక సింప్లిస్టిక్ దీంట్లోకి వెళ్ళిపోయాడు జగన్. అది వర్కౌట్ అయ్యింది కూడా ఆయనకి, ఒక దఫా అయింది. పాదయాత్రలు చేసి జగన్ మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత ఏమనుకున్నాడు అతను, ఎమ్మెల్యేలను పక్కన పెట్టు, కార్యకర్తలను పక్కన పెట్టు, అందరిని పక్కన పెట్టు, ఓన్లీ ప్రజలకి ఏం కావాలో అది నేను ఇస్తా, ప్రజలకి ఇది ఇవ్వడానికి వాలంటరీ సిస్టమ్ పెట్టుకున్నాడు. ఈ వాలంటీర్లకు కూడా లాయల్టీ కానీ ఏముండదు. ఇలాగ జగన్ ఏం చేస్తాడంటే, సొంత కులం లేదు జగన్కి, బ్రహ్మాండమైన మీడియా లేదు, తర్వాత వ్యవస్థల మీద పట్టు లేదు, పార్టీ స్ట్రక్చర్ లేదు, ఇతర పార్టీల్లో కూడా తన మనుషులు లేరు. ఈ చంద్రబాబుకు ఉండే ప్లస్లంతా జగన్కి లేవు, 0. దాంతో జగన్ పరిస్థితి ఏమైంది, ఇది అధికారం ఉన్నప్పుడు కొంతవరకు ఓకే, అధికారం ఉన్నప్పుడు కూడా జగన్ చాలా ఇబ్బందులు పడ్డాడు. పైగా చంద్రబాబు ఎప్పుడైతే మోడీకి దూరం అయ్యాడో జగన్కి అది కలిసి వచ్చింది. చంద్రబాబు చేసిన తప్పు వల్లనే జగన్కి 5 ఏళ్ళు కూడా సేఫ్టీ ఉనింది. ఎప్పుడైతే చంద్రబాబు తన తప్పు తెలుసుకొని మళ్ళీ పార్టీలో అందరూ వద్దంటున్నా కూడా మోడీతో కలిశాడు, జగన్కి ఒక పెద్ద బలం పోయింది, మిగతా బలాలు లేవు. దాంతో ఇప్పుడు అదేదో సామెత ఉంది, కోతులకి తాబేళ్ళకి కథ ఉంది, కేఎన్వై పతంజలి. కోతులకి తాబేళ్ళకి గొడవలు వస్తే తాబేళ్ళు ఫస్ట్లో సక్సెస్ అయినాయి. ఎందుకంటే తాబేళ్ళ పైన చెప్ప గట్టిగా ఉంటుంది, కోతులు ఎంత కొట్టినా వాటికి గాయం కావట్లా. అప్పుడు కోతులు అలసిపోయి ఏం చేయాలో తెలియకపోతే ఒక తెలివైన ముసలికి వచ్చి సలహా ఇచ్చింది, వాటిని ఇట్లా తిప్పేసి కొట్టండి అని. సో తాబేళ్ళని అన్ని ఇట్లా తిప్పి కొట్టేసరికి అన్ని చనిపోయినాయి. ఇది కథ. అలాగా జగన్కి అధికారం అనే ఒక లేయర్ ఉండడం వల్ల జగన్ సేఫ్ అయ్యాడు. జగన్ ఎప్పుడైతే అది పోయిందో తిప్పికొట్టారు ఇప్పుడు. సో జగన్ పరిస్థితి ఏమైపోయింది, ఒక పక్క సోషల్ మీడియా బ్రేక్ అయిపోయింది, రెండో పక్క నాయకులు జైళ్ళల్లో నెలల తరబడి కూర్చుంటున్నారు. ఆయన పేరేమి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి నందిగం సురేష్, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, సజ్జల శ్రీధర్, ఎంతమంది పేర్లు చెప్పచ్చు. వీళ్ళందరూ జైళ్ళల్లో ఉంటే వాళ్ళని విడిపించే నెట్వర్క్ కానీ బలం కానీ జగన్కి లేదు. చంద్రబాబు అయితే ఆగమేఘాల మీద సుప్రీంకోర్టుకి అర్ధరాత్రి జడ్జిని ఇంటి తలుపు తట్టి కూడా విడిపించగలడు. ఇతనికి జగన్కి లేదు. ఇతనికి ఉండేది ఎవరు, పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి. అతను చూస్తేనే అతను అడ్వకేటా లేకపోతే ఊర్లలో ఏజ్ అయిపోయేది కథలు చెప్తుంటారు, అలాంటి వ్యక్తి అన్నట్టుగా ఉంటాడు, లిటిగెంట్ లాగా ఉంటాడు తప్ప ఒక స్ట్రాంగ్ అడ్వకేట్ లాగా మనకే అనిపించడు. ఇంకా జడ్జిని ఏమి ఇంప్రెస్ చేస్తాడు ఆయన, అలాంటి వాళ్ళని పెడుతున్నాడు. చంద్రబాబు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు కూడా చిన్న ముందస్తు బెయిల్ డిస్కషన్కి కూడా సిద్ధార్థ లూథరన్ రంగంలో తీస్తున్నాడు. ఆ మధ్య ఏదో లెక్కలు వచ్చాయి, 6 నెలలకి 5 నెలలకు అతనికి 2,86,00,000 పే చేసింది ఏపీ స్టేట్ గవర్నమెంట్. ఢిల్లీలోనూ కూర్చుంటాడు, వీడియో కాల్లో అతను మాట్లాడతాడు. ఇక్కడ చిన్న స్థాయి కోర్టు జడ్జిలకి సుప్రీంకోర్టు టాప్ 5లో ఉన్న సిద్ధార్థ లూథరా చెప్తే ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగా చంద్రబాబు చిన్న పామునైనా అతిపెద్ద కర్రతో కొడుతుంటే ఇతను పెద్ద పాముని చిన్న కర్రతో తోక గుచ్చుతున్నాడు జగన్.
అంటే ఇతను ఎంత బలహీనం అనేది ఇప్పుడు అర్థమైంది. ఈ స్టేజ్లో అయితే జగన్ దగ్గర ఉన్నది ఏంటంటే ఒక మొండి ధైర్యం, దేవుణ్ణి ప్రజల్ని నమ్ముకోవడం, ఈ రెండిటితో నెట్టుకొస్తున్నాడు. రెండోది ఈ ప్రభుత్వానికి సంబంధించి ఎంతో కొంత వ్యతిరేకత అయితే ప్రజల్లో ఉంది. జగన్ కూడా ఒక 40% ఓట్ షేర్ ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పథకాలు అమలు చేయలేని పరిస్థితి ఉంది. సంపద సృష్టిస్తానంటాడు చంద్రబాబు, అదేం జరగలేని పరిస్థితి ఉంది.